హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెనకాల కనబడుతుందా నేను ఇంతకుముందు చెప్పిన బీరువా గురించి. అలానైతే అట్లా సెట్ అయింది ఇక దాన్ని అయితే మంచిగా అట్లా సెట్ చేసినాము. ఇక ఇప్పుడైతే బీరువాల చీరలు అయితే అది రాలే, చీరలు కొత్త కొత్త బట్టలు ఉంటే అది రాలే. ఏమైంది వస్తుండు మా సారు, ఇక్కడ వాయిస్ వినబడుతుందని ఇటు వచ్చిండు. నీ బట్టలను మట్ట పెట్టుకోవాలి, సరేనా? ఇక ఇప్పుడైతే చీరల షాపింగ్ అయితే పెడదాము. బయట లేనా అండి బట్టలు చదువుదాంలే, 3 రోజులు అవుతుంది వాటిని చదువుదాం అనుకుంటానా. ఇక టైం చూస్తలేదు, ఏదో ఒక పని చేయడం అవుతుంది. మీరే పెళ్ళప్పటి నుండి చీరలు అయితే ఉన్నాయి నా దగ్గర అయితే మొత్తం. ఎక్కువ మాత్రము పట్టు చీరలే ఉంటుంది కదా, పట్టు చీరలే ఉన్నాయి అన్నమాట. ఇలా ఇదైతే నా ఎంగేజ్మెంట్ చీర, ఎంత బాగున్నది అసలు. అప్పుడు ఆ రోజులలోనైతే మస్తు ఫేమస్, ఇట్లా షైనింగ్ ఇస్తుంది నాకు సారీ. ఇవన్నీ ఈ చీరలు అయితే నేను కట్టుకుంటే మా అమ్మ అయితే మస్తు సంబరపడుతుంది. ఎందుకంటే ఎక్కువ శాతం పెళ్ళప్పటి చీరలు కట్టుకోను, అలానే మురుగ పెడతాను అంటుంది మా అమ్మ. ఏదైతే ఎంగేజ్మెంట్ చీర నాదైతే. ఇక ఇదైతే నా పెళ్లి చీర, ఒక్కసారి కట్టుకున్నా. పెళ్ళిలో కట్టుకున్నా, మళ్ళీ వేములవాడ పోయినప్పుడైతే అప్పుడు కట్టుకున్నా, 2 సార్లు కట్టుకున్నా అంతే. మధ్యలో వస్తూ ఉంటాడు ఇదే డిస్టర్బ్ చేయడానికి. అంత బాగుంటుంది అసలు. ఇది నా భరత్ సారీ. ఇవన్నీ ఎందుకు చూపెడతాను అంటే చదరాలి కదా, బీరువలాగా వాళ్ళ వైపు లే, బీరువల వైపు కూర్చుంటాను అద్దు అట్లా కూర్చోవద్దు. ఎట్లాగూ బీరువలను అయితే ఈ చీరలన్నీ పెట్టాలి. అట్లాగే ఇక మీకు చూపెడదామని ఒక ఉద్దేశంతో అయితే నేనే చూపెడతాను. కొంచెం హ్యాపీ, మన చీరలు మనం పెళ్ళప్పటి చీరలు అట్లాగే శ్రీముఖాపటి చీరలు అవన్నీ మళ్ళీ ఒకసారి చూసుకుంటే మాత్రం కొంచెం హ్యాపీ అనిపిస్తుంది అన్నట్టు. భరత్ సారీ అయిపోయింది రిసెప్షన్ మీద. ఇదైతే నా రిసెప్షన్ది. అప్పుడైతే నేను ఈ చీరను కూడా మొయ్యలే, ఇప్పుడు ఆయనకే మొయ్యను ఇంకా. ఎందుకంటే అంత బరువు ఉంటుంది, ఇదైతే అంత బరువు ఉంటుంది. దీన్ని కట్టి నా ఛాన్సార్లే కట్టిన. అప్పట్లో ఈ చీరని బీరువాలు అద్దు బయట పెట్టాలి. అప్పట్లోనైతే ఈ చీరకు నా పెళ్ళప్పుడైతే 10,000 దీనికి. మా అమ్మ అంటనే ఉంటుంది, ఓకే 10,000 పెట్టి కొన్న చీరను బీరువాలో పెట్టడానికే అంటది. ఆమె అన్నందుకైనా కానీ 2-3 సార్లు కట్టిన నేను అంతే. బీరువాలలో పెట్టుకొని మురవడమే కాదు, అట్లా అప్పుడప్పుడు కట్టుకోవాలి చీరలు కూడా. ఇక ఇదే నా లైఫ్లో బిగ్గెస్ట్ రేటు పెట్టి, ఎక్కువ రేటు పెట్టి కొన్న చీర అయితే ఇదే. డ్రెస్ కంటే చీరలలో ఏదే ఎక్కువ, 10,000 అప్పట్లోనైతే రేట్ అసలు. ఇదేమో మా పెద్ద బాబు అప్పుడు శ్రీమంతం అప్పటి. ఒకటి మా అత్తమ్మ తీసుకున్నది, ఇంకొకటి
ఒకటేమో మా అమ్మ తీసుకున్నది. 2 చీరలు శ్రీమంతం ఒకటి. ఎంత బాగున్నాయి అసలు. హాయ్ మధ్య మధ్యలో అట్లా హాయ్ చెప్పుకుంటా పోతాడు ఆయన. కలర్స్ అయితే బాగున్నాయి. వీడియోలో ఎట్లా పడుతున్నాయి, బయట మాత్రం పింక్ అండ్ బ్లూ మస్తు ఉంటాయి. అసలు నాకు మస్తు ఇష్టం. ఇంకా మా పెద్ద బాబుకి పుట్టినప్పుడు, ఆయన పుట్టినప్పుడు అయితే మా అమ్మ వాళ్ళు ఓడి బియ్యం పోసేది, ఫస్ట్ ఓడి బియ్యం. ఆ చీర ఇది కూడా ఎక్కువసార్లే కట్టుకున్నాను నేను కూడా, కానీ బాగుంటుంది. వీడియోలోనైతే లైట్గా ఒకటి, బయట లైట్ గ్రీన్ సూపర్ ఉంటుంది అసలు ఈ చీర. ఆడవాళ్ళకి ఎన్ని చీరలు ఉన్నా సరిపోవు అసలు. ఎప్పుడు కొత్తదే కోరుకుంటూనే ఉంటాం. మస్తు ఉంటుంది ఈ చీరనైతే, నాకు ఇష్టం. అన్ని చీరలు ఇష్టమే. ఇక మా పెద్ద బాబు ఫస్ట్ బర్త్డే అప్పుడు ఇదే ఓడి బియ్యం పోసి అట్లనే ఫస్ట్ బర్త్డే అప్పుడు కూడా ఈ చీరనే. ఇక మా చిన్న బర్త్డేకి అయితే ఈ చీర, ఆయన ఫస్ట్ బర్త్డేకి అయితే ఈ చీర. నాకు ఎక్కువ శాతం చీరలు అయితే గ్రీన్ బ్లూవే ఉంటాయి ఎక్కువ శాతం. గ్రీన్ బ్లూ పింక్ రెడ్ వీటిలలోనే ఎక్కువ ఉంటాయి చీరలు అయితే. ఇక ఇవన్నీ పండుగలకి, దసరాలకు, అప్పుడప్పుడు పెద్దమ్మ పండుగ, బాగున్న దుర్గమ్మ పండుగ అని చీరలు తీసుకున్న చీరలు అవన్నీ. మా ఆయన అయితే నాకు ఫస్ట్ టైం కొనిచ్చిండు. నా చిన్నోడు పుట్టినప్పుడు అయితే, అంటే కొనిస్తాడు, కాకపోతే నాకు తెలియకుండా మాత్రము ఆన్లైన్ ఆర్డర్ చేసి మా ఇంటికి అయితే తీసుకొచ్చిండు. ఈ చీర ఆరెంజ్ కలర్ మస్తు ఉంటుంది అసలు ఈ చీర. నేను కూడా చాలాసార్లే కట్టాను నేను, బాగుంటుంది. ఇగో ఈ చీరనైతే మా అన్న నాకు 2 సంవత్సరాల క్రితం అయితే రాఖీ పౌర్ణానికి పెట్టిండు. రాఖీ కడితే ఈ చీరనైతే పెట్టిండు. కలర్ అయితే మస్తు ఉంటుంది. చాలాసార్లు కట్టింది ఈ చీర కూడా, బాగుంటుంది రెడ్ కలర్లో. చూపెట్టడానికి అయితే చీరలు మాకు బాగానే ఉన్నాయి, కానీ ఇది కూడా పెళ్ళప్పటి చీరనే. ఓడి బియ్యం పోస్తారు అన్నట్టు. మనం ఇంటికి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుండి అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చే ముందు ఓడి బియ్యం అయితే పోసినప్పుడు పదార్థ పండుగ చేస్తారు కదా, అప్పటి చీర అన్నట్టు. ఇవన్నీ వాళ్ళొకరు వీళ్ళొకరు పెట్టిన చీరలు నేను కొనుక్కున్నాయి. నేనైతే ఎక్కువ శాతం చీరలు కొన్నా. ఇక ఇది కూడా పెళ్ళప్పటి చీరనే. అప్పుడు ఎక్కువ శాతం ఇట్లా హాఫ్ సారీ లెక్క, సగం ఒక కలర్ సగం ఒక కలర్ లెక్క వచ్చేది చీరలు. ఎక్కువ శాతం ఇవే వెళ్ళినాయి అప్పుడు చీరలు. బాగుంటాయి, ఇట్లా బాగుంటుంది. ఇదేమో మొత్తము సారీ మొత్తం వస్తుంది, ఇది కొంగు వస్తుంది అన్నట్టు. హాఫ్ సారీ లెక్క బాగుంటాయి ఇట్లా చీరలు అయితే. అప్పుడు ఇవే ట్రెండ్ అయింది, ఒక 8 years బ్యాక్. అన్నీ ఇవైతే మొత్తం చదివినాకనైతే చూపెడతాను నేను, చూడండి. హాయ్ అప్పు. నేను వీడియోలో మాట్లాడేది అయితే ఒక్క ముక్క కూడా వినబడది, వాయిస్ ఓవర్ అయితే ఇస్తాను. ఎందుకంటే వీడియోలల్లో నేను ఇక కూరగాయ చెట్ల కాడికి వచ్చిన కాడ నుండి అయితే, నేను వచ్చి వీడియో తీసిన కాడ నుండి వెళ్ళిపోయేదాకా అల్లం ఎల్లిగడ్డ ఉల్లిగడ్డే అమ్ముతాడు. ప్రతిరోజు ఒక 4-5 అయితే వస్తారు అల్లం ఎల్లిగడ్డ ఉల్లిగడ్డ అని. మరి జనాలు మొత్తం అల్లం ఎల్లిగడ్డ ఉల్లిగడ్డ తినే బతుకుతాలో ఎవరికైతే అర్థమవుతలేదు. ఒక్కొక్కసారి ఆ వీడియో తీసేదే పెడతాను నేను. ఒక రోజుకి 2-3 అయినా వస్తారు అల్లం ఎల్లిగడ్డ ఉల్లిగడ్డ అనుకుంటా.
అయితే ఇక్కడ మా మునిగ చెట్టు అయితే చూపెడతాను నేను. గాలి వచ్చింది, మొన్న మస్తు గాలి వచ్చింది. అసలు మాకు తెలియదు ఆ చెట్టు వంగిందా లేకపోతే ఎవరైనా మునగకాయలక ఆ చెట్టును అట్లా ఉంచిలా అనేది అయితే మాకైతే అసలు క్లారిటీగానే తెలియదు. ఇక మొత్తం చెట్లు ఏ రోజు నీళ్ళు పోసినా ఎప్పటిదప్పుడే ఎండిపోతూనే ఉన్నాయి. ఎందుకంటే మస్తు విపరీతంగా ఎండలు కొడతాయి. అసలు 9 గంటల వరకే ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళకుండా ఎండలు కొడతాయి విపరీతంగా. ఇదైతే మా తమలపాకు చెట్టు. ఎన్ని నీళ్ళు పోసినా దాని ఎదుగుదల మాత్రము అంతే ఉంటుంది. అసలు అది పెరుగుతలేదు. ఆకులు కూడా చిగురు వస్తానే ఎండిపోతాయి. వాటర్ వల్ల నేను మరి ఎట్లనో అర్థమైతలేదు. మా పొప్పడికాయ చెట్టు అయితే కాయలు 2-3 అయితే వేసింది. అవి కూడా మక్కుతలేవు, అట్లే ఉంటాయి. ఎండ ప్రభావం వల్ల కావచ్చు అయితే నేనైతే అనుకుంటాను. ఇక నీళ్ళు పట్టడం వలనైతే గులాబీ చెట్లు అయితే అన్ని పువ్వులు అయితే పూస్తాయి. అందుకే ఇక ప్రతిరోజు దినమైతే నీళ్ళు అయితే పోస్తాను వాటికైతే. ఇక మునిగ చెట్టు చూడండి, ఆ చెట్టును చూసి అయితే మా పెద్ద బాబు అంటాడుగా, ఏంటిది మమ్మీ మొత్తం మర్రి చెట్టులాగా మర్రి కూడా లెక్కనే కిందికి వచ్చినాయి ఇవన్నీ అని చెప్తాను. కాకపోతే ఈ మునిగ చెట్టు అయితే సీడ్ది అన్నట్టు మస్తు పోడు ఉంటానే. అసలు పెద్ద ఇట్లా వాటిని చూడలేకనే తెంపుకోపోతారు జనాలు, అట్లా అంత పెద్దగా ఉంటాయి. ఇక నేనైతే వాటిని తెంపి చుట్టుపక్కల వంచలే సరిపోతుంది మాకైతే. ఇంకా ఇంకోటి ఎల్లో కలరు రోజ్ ఫ్లవర్ అయితే చూపెడతాను. చెట్టుకైతే మస్తు 2-3 అయితే ఇట్లా పువ్వులు అయితే వచ్చినాయి. ఇక కనకాంబరాల మొక్కలకైతే నీళ్లు పోయడం అనేది లేదు. నేను వస్తేనే మా చెట్లకు నీళ్ళు అయితే పోస్తా, ఎండిపోతానే. కొన్ని నీళ్ళు అయితే పోసి పువ్వులు అయితే తెంపుకొని అయితే వచ్చినాయి. ఇక నేను ఈ ఎండాకాలం వస్తే మనుషులమే తట్టుకోలేము. వాటర్ మనమే ప్రతి గంటకు నిమిషానికి వాటర్ అట్లా తాగుతూనే ఉంటాము. మొక్కలు ఎంత అసలు అవి ఏ రోజు పోసినా వాడిపోతాయి. ఇగో ఇక్కడ మామిడికాయ చెట్టు అయితే మొత్తం ఇక మీదికి పొడుగులు వేస్తుంది, కానీ దానికి సపోర్ట్గానైతే ఒక కర్రనైతే పెట్టినాము. ఇక కూరగాయల తోటలకు వస్తే మాత్రం నాకైతే ఏదో ఒక సంతోషం. ఎందుకంటే కొంచెం మనసు అయితే ప్రశాంతంగా ఉంటుంది చెట్లను చూడడం వల్ల. ఎవరో అన్నారు చెట్లు అయితే మన ఫ్రెండ్స్ లాగానట మాట్లాడతాయట. నాకు కూడా అట్నే అనిపిస్తుంది. ఇక ఈ కనకాంబరాల చెట్లు అయితే పువ్వులు అయితే తెంపడమే సరిపోతుంది. నేనైతే ఎక్కువ శాతము చెట్ల మీద చూసే మురిసిపోతా. ఆ పువ్వులను అయితే ఎక్కువ తెంపను, నేను అల్లను. అల్లడం అయితే వస్తుంది, కానీ ఇక ఎక్కువ శాతము చెట్ల మీద ఉంటేనే నాకు ఎందుకో హ్యాపీగా అనిపిస్తుంది. కనకాంబరాల గింజలు అయితే చూపెడతాను నేను, అవి గింజలు ఎట్లయితాయి అనేది. కాకపోతే అవి కొంచెం తాళ్ళలాగా ఉన్నాయి. వాటిని నీళ్ళల్లో వేస్తే మాత్రం చిట్టపట్ట అని గింజలన్నీ బయటకు వస్తాయి. ఇక మా కళ్యామాకు చెట్టు చూడండి ఎంత ముద్దుగా ఉన్నదో. ఆ నీళ్లు పట్టడం వల్లనైతే మంచి ఎగురైతే వస్తుంది. 2 గులాబీ మొక్కల మధ్యలో కళ్యామాకు చెట్టు అయితే ఉన్నది, మంచిగా ఉన్నది. అసలు దాన్ని కూడా కళ్యామాకు ఆకులను కూడా తెంపబుద్ధి అయితే లేదు. తెంపితే ఎక్కడ అది అవుతుందో అని తెంపుతలేను. ఇక పొప్పడికాయ చెట్టు చూడండి లైన్గా పెట్టినా నేను, మంచిగా ఉన్నాయి, ఎగురైతే వస్తాయి. ఈ వీడియో అయితే ఇంతేనండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎండాకాలం మాత్రం మొక్కలకైతే నీళ్లు పోయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.